నవంబర్ 10వ తారీఖున ధనత్రయోదశి రానుంది. ఈ ధనత్రయోదశిని దీపావళి కంటే 2 రోజుల ముందు జరుపుకుంటూ ఉంటాము. ధనత్రయోదశి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని, కుబేరస్వామిని, వినాయకుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. అంతేకాదు, మీ యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. దీపావళి అంటేనే హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే ఒక మంచి పండగ అని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భారతీయ సనాతన ధర్మాల ప్రకారం ఎన్నో రకాల పండగలు ఉన్నాయి. అందులో ఈ పండగ కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది. ఘనంగా జరుపుకునే పండగల్లో ఈ పండగ కూడా ఒకటి. దీపావళి అంటేనే ఇల్లంతా సందడితో ఎంతో ఘనంగా జరుపుకుంటాము. అంతేకాదు, దీపాల కాంతుల్లో ఇల్లంతా లక్ష్మీ కళతో నిండిపోతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టినట్టే అనిపిస్తుంది. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికే దీపాలతో ఇళ్లను అలంకరిస్తూ ఉంటాము. అమ్మవారికి దీపాలు అంటే చాలా ఇష్టం. ఈ పండగ లక్ష్మీదేవిని ఆహ్వానించే పండగగా పిలుస్తూ ఉంటాము. అంతేకాదు, ఈ పండగ శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది. ఎక్కువగా దీపాలను వెలిగించడం వల్ల మనలో ఉండే అజ్ఞానం తొలగిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ గాలిలో పొగ రూపంలో వెళ్ళిపోతుంది. దుష్ట శక్తులు ఏ మూలన నిలవవు. దీపాల కాంతి ఎక్కడ ఉంటే అక్కడ దుష్ట శక్తుల ప్రభావాలు ఉండవు. నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండవు. చెడుని కలిగించే క్రిమి కీటకాల నాశనం కూడా జరుగుతుంది. లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఇల్లంతా కలగా ఉంటుంది. మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. విజ్ఞానం అనే ఒక కాంతి మనలో వెలుగుతుంది. అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. ఇలా ఈ పండగ ఎంతో మేలును కలిగిస్తూ ఉంటుంది. ఇక పురాణాల ప్రకారం దీపావళి గురించి చూస్తే, దీపావళి అనేది చెడుపై మంచిని సాధించినటువంటి రోజు చెప్పుకుంటూ ఉంటాము. అంతేకాదు, ఈ దీపావళి అనేది శ్రీరాముడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. శ్రీరాముడు లంక నుండి సీతాదేవి సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు అని కూడా పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు, శ్రీరాముడు లంకలోని రావణాసురుణ్ణి ఓడించి సీతా సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంగా ఊరంతా కూడా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి ఎంతో ఘనంగా పండగలా జరుపుకున్నారు అని, అప్పటి నుండి దీపావళి అదే విధంగా జరుపుకోవడం జరుగుతుంది అని శాస్త్రం వివరిస్తుంది. త్రేతాయుగం ప్రకారం శ్రీకృష్ణుడు ధనత్రయోదశి రోజునే కుబేరస్వామికి ధనానికి అధిపతి చేసినట్లుగా త్రేతాయుగంలో పురాణాలు వివరిస్తున్నాయి. అంతేకాదు, ఈ ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవతలు, రాక్షసులు యుద్ధాన్ని జరుపుతూ ఉండగా అమృతం కోసం అప్పుడు లక్ష్మీదేవి అమృతం, ఆలాహలంతో పాటు కొన్ని కల్పవృక్షాలతో జన్మించారు. ఈ వృక్షాలు అనేవి ఎంతటి కటిక పేదవాడినైనా సరే అపర కుబేరులుగా మారుస్తాయి అని శాస్త్రం వివరిస్తుంది. అయితే లక్ష్మీదేవి ఈ రోజున ఉద్భవించినందువల్ల శ్రీకృష్ణుడు కుబేరస్వామిని ఇదే రోజు ధనానికి అధిపతి చేసినందువల్ల ఈ ధనత్రయోదశికి ఇంతటి గొప్పతనం. ధనత్రయోదశి రోజున ఏ చిన్న బంగారం ముక్క కొన్నా సరే ఇక ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అని, బంగారం పదే పదే కొంటాము అని శాస్త్రం వివరిస్తుంది. కానీ ఈ బంగారాన్ని అప్పు చేసి కొనాలి అని ఎక్కడా చెప్పలేదు. కొనాలి అని ఆలోచన ఉన్నవారు మాత్రం ఈరోజు కొనవచ్చు. ఇక బంగారం కొనలేని వారు, బంగారం కొనే స్తోమత లేనివారు ఈ ఒక్క చెట్టు కొమ్మని తెచ్చి అక్కడ పెడితే చాలు, ఇక 1 కోటి రూపాయల బంగారం కొన్నంత పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కొన్ని కల్పవృక్షాలు లక్ష్మీదేవితో పాటు జన్మించడం వల్ల వాటికి అత్యంత శక్తులు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజు ఈ చెట్టుకి చాలా శక్తులు కలుగుతాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు. పురాణాల ప్రకారం ఈ చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టుని శ్రీరాముడు ఎంతో ఇష్టపడతాడు. శ్రీరాముడి ప్రియదర్శినిగా కూడా పిలువబడుతుంది ఈ చెట్టు. ఈ చెట్టు వల్లే పాండవులు
విజయాన్ని గెలిచారు అని శాస్త్రం వివరిస్తుంది. ఈ చెట్టుని నమస్కరించుకుని చెట్టుకి పూజలు చేసి శ్రీరాముడు లంకలో రావణాసుని యుద్ధంలో ఓడించి సీతాదేవిని అయోధ్యకి తీసుకువచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ చెట్టు ఏమిటి అంటే శమీ వృక్షం. ఈ శమీ వృక్షానికి ఈ దీపావళి అమావాస్యలోపు చాలా శక్తులు ఉంటాయి. కాబట్టి ధనత్రయోదశి రోజు ఏమీ బంగారం కొనలేని వారు ఈ చెట్టు యొక్క ఆకులను తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించండి. ఈ చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది. సాక్షాత్తు శ్రీరాముడి యొక్క ఆశీస్సులు పొందినది. అంతేకాదు ప్రతి పనిలో విజయాన్ని కలిగించే చెట్టు శమీ వృక్షం. ఈ శమీ వృక్షానికి పురాణం నుండి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దసరా రోజు ఈ చెట్టు లేనిదే పూజలు జరపలేము. ఈ చెట్టుతోనే దసరా పండగ పూర్తయిపోతుంది. అంతేకాదు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి చెట్లలో ఈ చెట్టు కూడా ఒకటి. లక్ష్మీదేవి కటాక్షం సులువుగా పొందాలి అనుకునేవారు ధనత్రయోదశి రోజు ఎలాగైనా సరే ఈ చెట్టు ఆకులను సంపాదించండి. ఈ చెట్టు ఆకులను తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించి అనంతరం ఆ ఆకులను ఒక ఎర్రని వస్త్రంలో కట్టి మూటలాగా కట్టి ఆ మూటను మీరు ధనం దాచే ప్రదేశంలో అంటే బీరువా, అల్మారి ఇలా మీరు డబ్బుని ఎక్కడైతే దాస్తారో ఆ ప్రదేశం అంటే బీరువా, అల్మారి ఇలా మీరు ఎక్కడైతే డబ్బును దాస్తారో అక్కడ ఆ మూటను పెట్టండి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. బంగారం కొనలేకపోయినా సరే 1,00,00,000 రూపాయల బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాదు మీకు పట్టిన దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, డబ్బు లేక బాధపడేవారు, ఎంత కష్టపడి పని చేసినా కష్టానికి తగిన ప్రతిఫలం లేనివారు, ఇక చిల్లి గవ్వ కూడా చేతిలో లేక అష్ట కష్టాలను అనుభవిస్తున్నవారు, లక్ష్మీదేవి కటాక్షం లేక సిరి సంపద కలగక తమలో తామే బాధపడుతున్న వారు కూడా ఈ పరిహారం అంటే ఈ ఆకులని ధనత్రయోదశి రోజు తెచ్చి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి బీరువాలో పెట్టుకోవటం వల్ల డబ్బుకి ఎప్పటికీ కూడా లోటు అనేది రాదు. ఈ సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీదేవి, గణపతి, కుబేరస్వామి యొక్క అనుగ్రహంతో ఆర్థిక కష్టాలు, సమస్యలు అనేవి రానే రావు. అంతేకాదు ఈ ధనత్రయోదశి రోజున కుంకుమను కానీ, మట్టి కుండను కానీ, దక్షిణావృత శంఖాన్ని కానీ, శ్రీ యంత్రాన్ని కానీ లేదా బార్లీ గింజలను కానీ ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ఇవి. దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చుకున్నా సరే మంచి ఫలితం కలుగుతుంది. సకల దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ యొక్క అదృష్టాన్ని ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కూడా కాదు. ఇక తెలుసుకున్నారు కదా ధనత్రయోదశి రోజున ఏ చెట్టు ఆకులను తెచ్చి ఇంట్లో పెడితే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుందో అని. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.